అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమరావతిలో చేస్తున్న భూ సమీకరణ వల్ల రాష్ట్రంతో పాటు అక్కడి రైతులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా అమరావతి రక్షణ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఈ భూ సమీకరణ నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి రక్షణ సమితి నాయకులు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. మీరు అమరావతి రక్షణ సమితి ఏర్పడి దీనికి భూ సమీకరణ వ్యతిరేకిస్తున్నారు అంటే అమరావతి పూర్తి కావడం మీ సమితికి ఇష్టం లేదనుకోవాలా ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి. మన ఆర్టీవీ రిపోర్టర్ మనోజ్ ఒక మంచి ప్రశ్న వేశారు. సో మేము ఒక కరపత్రం రచించాం. ఈ కరపత్రము మీరు చదవండి, పైన హెడ్డింగు రాష్ట్ర విభజన కన్నా చంద్రబాబు చేస్తున్న భూ సమీకరణలు ఎక్కువ ప్రమాదకరం అనే హెడ్డింగ్తో మేము కరపత్రం ప్రచురించడం జరిగింది. ఈ కరపత్రం గురించి అడగడానికి ఆర్టీవీ రిపోర్టర్ మనోజ్ నా దగ్గరికి వచ్చారు. ఆయన ఒక మంచి ప్రశ్న వేశారు. మీరు అమరావతి రక్షణ సమితి అంటున్నారు, మరి అమరావతి రైతులు ఉద్యమం చేశారు కదా, అమరావతి పరిరక్షణ సమితి, దానికి మీకు తేడా ఏంటి? అయినా మీరు అమరావతి దూరంగా ఉండేవాళ్ళు కదా, మీరు రక్షణ సమితి స్థాపించడం ఏంటని అడిగారు. మనోజ్ మంచి ప్రశ్న వేసావు నువ్వు. దీనికి నేను సమాధానం ఏంటంటే, అమరావతి అనేది అమరావతి రైతులు ఒక్కరికే కాదు, ఆంధ్రులకి ఒక రాజధాని కావాలి. కాబట్టి అది అమరావతి అందరికీ కావాలి, అందరికీ అవసరం అది. అందుకని మేము అమరావతి చంద్రబాబు నాయుడు రాజధానిగా పెడతా అన్నప్పుడు స్వాగతించాం. అతను మొదటి దశ కాదు, అది ల్యాండ్ పూలింగ్ అనే చేస్తున్నప్పుడు కూడా మేమందరం దాన్ని ఆసక్తిగా చూసాం. ఇది కడుతున్నాడు అని మేమందరం స్వాగతించాం, ఆసక్తిగా చూసాం. అయితే 19లో జగన్ రాగానే 3 రాజధానులు అన్నాడు. అప్పుడు మేము 3 రాజధానుల విధానాన్ని వ్యతిరేకించడం జరిగింది. మేము వ్యతిరేకిస్తూ వెళ్ళి అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొనటం, అక్కడ శిబిరాలన్నీ 4 శిబిరాలకు కూడా నేను వెళ్ళి ఆ శిబిరాల్లో మందరం శిబిరంలో నేను మాట్లాడాను కూడాను. అమరావతిని కాపాడుకుంటాం అని కూడా నేను నినాదాలు కూడా చేయడం జరిగింది. అమరావతికి ఎప్పటికీ అమరావతి మనకి ఆంధ్రుల ఆశ, ఆంధ్రుల కళ అమరావతి ఆంధ్రులకు రాజధానిగా ఉండాలనేదే మా బలమైన కోరిక. అయితే ఇది వాళ్ళ ఒక్కడి సమస్యే కాదు, ఇది రాష్ట్ర సమస్య. కాబట్టి అమరావతి కోసం అప్పుడు ఉద్యమంలో ఉన్నాం. మా ఊరికి అమరావతి రైతుల పాదయాత్రగా వస్తే, మా ఊరు మార్టేర్ వస్తే మేము వాళ్ళతో పాటు నేను తణుకు వరకు నేను నడిచాను. అమరావతి రైతుల పాదయాత్ర జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి మిత్రులారా, మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం. అయితే ఇప్పుడు అమరావతి పరిరక్షణ ఉద్యమం అప్పుడు రైతులు చేశారు, ఇప్పుడు అమరావతి రక్షణ ఉద్యమం ప్రజలు చేయాలి. ఎందుకు చేయాలంటే, చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ చేశాడు. ఇప్పుడు అధికారంకి వచ్చాక మన ఏప్రిల్ 10న అంటున్నాడు 2వ విడత భూసేకరణ చేస్తామని మొదలుపెట్టారు. నోటిఫికేషన్ ఇచ్చారు. 18 గ్రామాల్లో 20 గ్రామాల్లో సభలు నిర్వహించారు. చివరికి ఆ సభల్లో వ్యతిరేకించడం జరిగింది ప్రజలు. కొండకోలు, రావేల గ్రామాల్లో ప్రజలు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సమీకరణకి భూములు ఇవ్వం, మీరు అసలు సభలు కూడా పెట్టద్దని గట్టిగా వ్యతిరేకించారు. మేము అవన్నీ చూసి ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అసలు 2వ విడత అనేది ఎందుకు వస్తుంది? అసలు రాజధాని కోసం భూములు అడిగారు, రైతులు ముందుకు వచ్చారు, ఇచ్చారు, అయిపోయింది. మీరు తీసుకున్న భూమి 34,000 ఎకరాలు, అక్కడ ఉన్నది ఇంకో 20,000 ఎకరాలు, మొత్తం 54,000 ఎకరాలు మీ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది. 54,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు దాంతో రాజధాని కట్టాలి. ఇంకా భూ సమీకరణ అనే అంశం ముగిసిపోయిన అధ్యాయం. ఇంకా అటువంటి భూ సమీకరణ అనేది రాజధాని ప్రాంతంలో జరగడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు చెబుతున్నట్టుగా 2వ విడత భూ సమీకరణ అంటున్నారు, 40,000 20,000 అంటున్నారు. అది కూడా ప్రభుత్వం సరిగ్గా చెప్పదు. ఈ మంత్రి నారాయణ మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు ఏ రోజు వచ్చి నాకు ఇంత భూమి కావాలి, నేను ఇది కడతాను, అది కడతాను, లేకపోతే ఏంటి అనేది కూడా స్పష్టంగా మాట్లాడు. మంత్రి నారాయణ అంటాడు, సిఆర్డీ నోటిఫికేషన్ వస్తుంది, సభలు పెడుతున్నారు. ఇది చాలా రాజ్యాంగ వ్యతిరేకం, ఇది చాలా దుర్మార్గమైన పని. రైతులు నిజంగా చెప్తున్నాను, స్వతంత్ర భారతదేశంలో ఇంతకంటే దురదృష్టకరమైన పరిణామం ఉండదు. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాజధాని కట్టుకోవాల్సిన పెద్ద బాధ్యత ఉన్నప్పుడు మనము బాధ్యతగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి. అంతే నీ ఇష్టం వచ్చినట్టు రాత్రి కల వస్తే పొద్దున్న వచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కడతానంటావా? అంతర్జాతీయ విమానాశ్రయం దేనికి కడతావు? ఎందుకు కడతావు? నువ్వు గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం నువ్వు 800 ఎకరాలు తీసుకున్నావు. అప్పుడు ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు అంతర్జాతీయ విమానాశ్రయం కొత్తది కడతానని? ఈరోజు ఏంటి బాధ్యత లేదా నీకు ముఖ్యమంత్రిగా? వాళ్ళకి గన్నవరం విమానాశ్రయం కోసం వ్యవసాయ భూములే కాదు, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ తీసుకున్నారు. వాళ్ళకి ఈ రోజుకి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళకి లేఅవుట్ డెవలప్ చేసి కొత్త లేఅవుట్ వేసి భూములు ఇమ్మని, ఫ్లాట్స్ ఇమ్మని. ఈరోజు కూడా
వాళ్ళకి ఒక ఫ్లాట్ లేఅవుట్ మొదలుపెట్టి వదిలేశారు. మళ్ళీ అధికారం వచ్చి 14 నెలలు అయినా కూడా ఈరోజు కూడా ₹1 ఖర్చు పెట్టి చేయట్లేదు అక్కడ పనులు. ఎప్పటికి ఇస్తారు వాళ్ళకి ఫ్లాట్లు? వాళ్ళు మనుషులు కాదా? అంటే నువ్వు అంతర్జాతీయ విమానాశ్రయం కడితే నీకు ఎక్కడి నుంచో, సింగపూర్ నుంచో, జపాన్ నుంచో, అమెరికా నుంచో ఎవడో వస్తాడు ఇన్వెస్టర్ అంట, వాడు మనిషి అంట, వాడికి లాభాలు, వాడి ఇక్కడికి వచ్చి ఆదాయం ఏంటి ఇన్వెస్ట్ చేస్తే వాడికి లాభాలు ఇచ్చి అక్కడ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు అనుకోవాలా? మరి భూములు లాక్కోవడం ఏంటి? ఇప్పుడు విమానాశ్రయం కోసం భూములు తీసుకున్నారు. అశ్విని దత్తు, కృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా ఇచ్చారు. ఏది వ్యవసాయ భూములు. వాళ్ళకి ఏదో ల్యాండ్ పూలింగ్లో భూములు అన్నారు. ఆ భూములు కూడా ఈ రోజు వరకు పేపర్ మీద ఉన్నాయి తప్ప ఎవరికైనా భూమి ఇచ్చారా? ఎవరైనా భూమిలో ఏదైనా కట్టుకోగల అవకాశం ఉందా? ఆ భూమి మీద ఏమన్నా ఒక ఇది తెచ్చుకోగల అవకాశం ఉందా? ఒక లోన్ తెచ్చుకోగల అవకాశం ఉందా? అదే కదా వాళ్ళు గొడవ పెడుతున్నారు. అమరావతి రైతులు ఏమన్నారు? 29 గ్రామాల రైతులు ముందు మాకు డెవలప్ చేయండి, మాది అయ్యాక అప్పుడు వెళ్ళండి, అంతేగాని మమ్మల్ని ఇలా గాల్లో వదిలేసి మీరు మళ్ళీ కొత్త భూ సమీకరణ ఏంటని వాళ్ళే ఒప్పుకోవట్లేదు. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఫ్లాట్లు తీసుకున్నారు, భూములు కాకుండా ఫ్లాట్లు తీసుకున్నారు. ఆ ఫ్లాట్లు ఎన్ని తీసుకున్నారు? 340 ఫ్లాట్లు ఎన్నో తీసుకున్నారు. అవన్నీ ఏంటి? ప్రైవేటు లేఅవుట్లు వేసి రియల్టర్స్ అమ్మితే కొనుక్కున్న వాళ్ళు వీళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు కొనుక్కున్న ఫ్లాట్లు అవన్నీ వాటిని తీసుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించలేదు. అంగీకరించకపోయినా బలవంతంగా తీసుకున్నారు. తీసుకుంటే వేదవతి గారిని ఉంటారు, ఆవిడ స్థాపించారు. ఏంటి? ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ అల్లాపురం అనే సంస్థను స్థాపించి రిజిస్టర్ చేయించి ఆవిడ హైకోర్టుకి వెళ్ళి మేము ఫ్లాట్లు ఇవ్వము అని అంటే, హైకోర్టు అంది అలా కాదు, మీరు ఏదో ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం మనకు కావాలి కదా రాజధానికి, కాబట్టి మీరు ఫ్లాట్లు వాళ్ళకి డెవలప్ చేసి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. కొత్తగా ఫ్లాట్ లేఅవుట్ వేసి ఇవ్వమని ప్రభుత్వం మొదలుపెట్టింది ఆ పనులు. కానీ ఆ పనులు 19 ముందు ఆగిపోయినాయి. ఇప్పుడు అధికారం వచ్చి 14 నెలలు అయింది కదా. ఈరోజు కూడా ఆ ఫ్లాట్ల మీద ₹1 ఖర్చు పెట్టలేదు. పైకి వచ్చి ఇప్పుడు ఏమంటారు? రాజధానిలో ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని 1800 ఎకరాల భూమి ఉంది, దాన్ని ఎక్విజిషన్ చేస్తూ ఉంటారు. ఎక్విజిషన్ చేయాలంటే 2-3 వేల కోట్లు అవుద్ది. నువ్వు ముందు చెయ్యవు, మళ్ళీ కొత్తవి మొదలెడతావు. ఇన్ని నాటకాలు ఎన్ని రోజులు ఆడతావు చంద్రబాబు నాయుడు? నువ్వు అంటున్నాను నేను. నువ్వు హామీ ఇచ్చావు. నువ్వు అమరావతి ప్రాంతంలో ఉంటున్నావు. గన్నవరంలో 340 మంది ఫ్లాట్ ఓనర్స్ కనపడరా నీకు? నేను అడిగేది అది. నువ్వు అది మానేసి నువ్వు 5,000 ఎకరాల్లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కడతావా? అసలు ఎవడన్నా నమ్ముతాడు? ఈ రాష్ట్ర ప్రజలు ఎలా కనపడుతున్నారు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను నేను అనేది ఏంటంటే, ఇంకా అసలు విషయానికి వస్తాను. 10 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు రాజధానికి విరాళాలు అడుగుతున్నాడు. మీకు 15లోనే కొంతమంది ఇచ్చారు. ఆ భారతీయ సత్యవాణి గారు వీళ్ళందరూ గాజులు తీసి ఇచ్చారు, అలా ఇచ్చారు. మొన్నటి వరకు కూడా ఇచ్చారు. ఈ మధ్యన కూడా CRDA విరాళాలు కావాలని వెబ్సైట్లో పెట్టడం ఇవన్నీ జరిగినాయి. అసలు ఏంటంటే, నువ్వు రాజధాని లేదా అంతర్జాతీయ నగరం కడతా ఉంటున్నావు, దానికి ఏదో విరాళాలు ఇస్తే అవుతుందా? నువ్వేం చేస్తావు చెప్పు అంటున్నాను. నువ్వు 2వ విడత భూమి సమీకరణ అంటూ నువ్వు వాళ్ళ భూములు అడగడం. ఇక్కడ సమస్య భూములు కాదు, ఇక్కడ సమస్య డబ్బు లేకపోవటం. డబ్బు కావాలి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. 19 ముందు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వలేదు కదా, అందువల్ల ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు లోన్ ఇస్తుంది కదా. నువ్వు డబ్బు కావాలంటే నువ్వేం చేయాలి? డబ్బు కావాలంటే సొల్యూషన్స్ ఏమంటే ఎవరిస్తారు డబ్బు? సో నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను కోరేది ఇన్ని పిల్లి మొగ్గలు వేయటాలు, ఇన్ని PR స్టంట్లు చేయటాలు కాదు. నువ్వు చేయాల్సిందల్లా నీ హెరిటేజ్ సంస్థ ఉంది కదా, ఆ హెరిటేజ్ సంస్థను అమ్మేస్తే 20,000 కోట్ల నుంచి 50,000 కోట్ల రూపాయలు వస్తాయి. చాలా తక్కువ సమయంకి. ఎందుకంటే అది 30 ఏళ్ళుగా డెవలప్ చేసుకొచ్చిన సంస్థ. దక్షిణాదిలో పెద్ద మంచి డైరీ, అది దేశంలోనే పేరున్న డైరీ. సంవత్సరానికి 500 కోట్లు లాభాలు వస్తున్న డైరీ. ఈరోజు ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది. వాళ్ళు ఒకప్పుడు ఓ ఫ్యామిలీ కోసం పెట్టారు. ఈరోజు ఇప్పుడు వాళ్ళకి హెరిటేజ్ సంస్థ అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ తనయుడు లోకేష్ బాబు ఈరోజు మంత్రి అయ్యాడు, మీకు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. వాళ్ళందరూ ఇప్పుడు రాజకీయంగా ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఈరోజు ఎన్నో 900 కోట్ల ఆస్తులు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అని మన వచ్చింది కదా, అఫీషియల్గా వచ్చింది కదా. ఇంత డబ్బుని మీ కుటుంబానికి ఉంది. నీకు 6 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే చేశాడు, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళకి పెన్షన్లు వస్తాయి, వాళ్ళకి డబ్బు ఉంది, పేరు ఉంది, వాళ్ళ కోసం 100 మంది కష్టపడతారు. మీకు అన్నీ ఉన్నాయి, మీరు ఏమీ త్యాగాలు చేయరు. జనాన్ని P4లో డబ్బులు ఖర్చు పెట్టమంటావు, లేకపోతే నీకు రాజధానికి విరాళాలు ఇవ్వమంటావు. నువ్వేం చేయవా? నీ కుటుంబం ఏం చేయదా? ఏం త్యాగం చేయదా? మీరు అంటే జనాన్ని ఎంత నవ్వుకోరా? నువ్వు ఒక పక్క అంతర్జాతీయ నగరం కడతానంటూ నువ్వు ఇలా చిల్లరగా బిహేవ్ చేస్తుంటే జనం నవ్వుకోరా? నేను అనేది ఏంటంటే, ప్రజలు నవ్వుకుంటున్నారు, అది నీ దగ్గరికి వస్తుందా రావట్లేదు, అది తెలియట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగింది, 300 కోట్ల అవినీతి అని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు జగన్ ప్రభుత్వం. అప్పుడు భువనేశ్వర్ గారు ఏమన్నారు? శ్రీమతి భువనేశ్వర్ గారు ఏమన్నారు? మాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు, మా హెరిటేజ్లో
లాభం రోజుకి ఎంత వస్తుందో, లేకపోతే షేర్ అమ్మితే ఎన్నో కోట్లు వస్తాయో ఆవిడ అన్నారు కదా, అవన్నీ పేపర్లు వచ్చినాయి కదా. అంటే హెరిటేజ్ బలం, మాకు హెరిటేజ్ ఆదాయాన్ని ఇస్తుందని చెప్తుంది కదా. నువ్వు హెరిటేజ్ వల్ల నువ్వు నీ కుటుంబం బాగుపడటం కాదు, రాష్ట్రాన్ని బాగు చేయంటున్నావు. హెరిటేజ్ వల్ల మీ కుటుంబం ఒకటే కాదు, రాష్ట్రాన్ని బాగు చేయండి. ఈ రాష్ట్రం ఎదుర్కొన్న ఈ రాజధాని సమస్య ఇది పరిష్కారం అయ్యేది కాదు. దీనికి మన రాజధాని సమస్యకి పరిష్కారాలు ప్రధాని మోడీ దగ్గర కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర కానీ లేవు. ఎందుకంటే అంతంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడం కష్టం. మొదటి దశ పూర్తి చేయడానికే ఈరోజు 90 కొత్తగా సవరించారు అంచనాలు మిత్రమా. అప్పుడు 50 నారాయణ మొదటిసారి మొన్న అధికారంలో రాగానే మొన్న 24లో మొదటి దశ పూర్తవడానికి 56,000 కోట్లు అవుద్దన్నాడు. కానీ ఇప్పుడు 56,000 కోట్ల నుంచి దాన్ని 82 అన్నారు. మళ్ళీ నిన్న పేపర్లో ఏమొచ్చిందో చూసారా, 90,000 కోట్లు అవుద్ది అంటున్నారు మొదటి దశ పూర్తవడానికి. అంటే 90,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? జనాలు ఇచ్చే విరాళాలు 1,00,000, 2,00,000, 5 లక్షలతో 10 లక్షలు అవుతాయా? అవో కదా. సింగపూర్ ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇస్తే రాజధాని అయిపోద్దా? అంటే నేను అంటలే, చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇచ్చారని. కాబట్టి మీరు నువ్వు సింగపూర్ వెళ్ళి 4 రోజులు ఉండొచ్చు, ఏమైంది? వాళ్ళు వస్తున్నారా? వాళ్ళు ఏమైనా మనకేమైనా ఒక 1000 కోట్లు విరాళం ఇస్తున్నారా? లేకపోతే ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చేయరు. నువ్వు పెద్ద రాజధాని పెట్టావు, నువ్వు రైతుల దగ్గర 34,000 ఎకరాలు తీసుకున్నావు, వాళ్ళందరూ నేను నమ్మిచ్చారు, ఈరోజు 5 ఏళ్ళు రోడ్ల మీద తిరిగారు. అంటే లోకేష్ మాట్లాడితే అంటాడు, మా నాన్నని అరెస్ట్ని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను అంటాడు. నువ్వు మీ తండ్రిని అరెస్ట్ చేశారు గుర్తుపెట్టుకో, కానీ దానికంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దానికంటే గుర్తుపెట్టుకోవాల్సింది అమరావతి రైతులు పడ్డ కష్టాలను గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు 5 ఏళ్ళు మహిళలు తిరిగారు రోడ్ల మీద. ఎందుకని? ఒక పెద్ద నాయకుడు, 3వ ముఖ్యమంత్రి అయినవాడు అడిగేటప్పటికి మనకు హైదరాబాదు లేదు, మిస్ అయిపోయాం కాబట్టి మనకు రాజధాని కావాలని బాధతో, కావాలని ఆశతో వాళ్ళు ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు బాధలు పడాల్సి వస్తుంది. నువ్వేమో సరిగ్గా దాన్ని చెయ్యవు, నువ్వు దాన్ని మోడీని వదిలేసావు, అదేమో ముందుకెళ్ళలేదు, జగన్ వచ్చేసాడు. ఇప్పుడేమో మళ్ళీనేమో సరే జగన్ని దించడానికి అందరూ కష్టపడ్డారు, నువ్వు అధికారంకి వచ్చావు. నువ్వు అమరావతి మహిళలు రైతులు పడ్డ కష్టాలని గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ గుర్తుపెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలి. రాజధాని కట్టే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. అందుకోసం అవసరమైతే కాదు, మీ హెరిటేజ్ సంస్థను అమ్మివేసి రాజధాని కట్టండి. మన సమస్యలన్నీ తీరుతాయి. మన సమాజం ఒకటవుతుంది. మన సమాజం విడిపోయింది ఈ రోజున అన్ని రకాలుగా. మన సమాజం అవుతుంది. తెలుగువాడు ముందుకెళ్ళాలి, ఆంధ్రులు ముందుకెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు నువ్వు నీ కుటుంబం త్యాగాలు చేయాలి. ఇది నేను చేస్తున్న మనవి. జై హింద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.